కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు తగ్గుతాయి, ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది. చేసే పనుల్లోపట 1-2 సార్లు చేయవలసి వస్తుంది. విసుగ్గోకుండా మీరు నెమ్మదిగా పనులు పూర్తి చేయండి, మీకు కలిసి వస్తుంది. రాజకీయంలో ఉన్నవారికి ఈరోజు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించండి, మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. మీ కష్టాలు వెళ్ళిపోయి కొంచెం మంచి కాలము వచ్చే అవకాశం ఉన్నది కనిపిస్తుంది. మీరు చేసే పనులు, మీరు పడ్డటువంటి శ్రమకు గుర్తింపు కలిగి మీరు ఆదరణను పొందుతారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ యానానికి సంబంధించిన పనులు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. సింహరాశి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర నామాలు చదవండి. వీలైతే సింధూరం, చందనం పెట్టించండి, మీకు అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. వాహనాల మీద దూర ప్రయాణాలు కొనసాగించడం మానుకోవడం మంచిది. మిత్రుల ద్వారా సంపూర్ణ సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త అవకాశాలు మీరు చేసిన, మీ ముందుకు వచ్చిన ఆలోచించి తొందరపడకుండా మీరు పనులు చేపట్టండి. దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి. రావలసినటువంటి ధనపరంగా మీరు వాదానికి, వివాదాలకు వెళ్ళవద్దు. సమయానుకూలంగా మీకు డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క శ్లోకాన్ని చదువుకోండి, లేదా ఆంజనేయ స్వామి 12 నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.